టైం అయితే 6 o'clock అవుతుంది. ఇంకా బయట చూడండి చీకటిగా ఉంది. మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడు మురుడేశ్వరం వెళ్తున్నాం. అక్కడ దూరంగా కనిపించేదాన్నే ఓం బీచ్ అంటారు. ఓం ఆకారంలో ఉంటుందని ఆ బీచ్కి ఓం బీచ్ అని పేరు వచ్చింది. ఒక అద్భుతమైన ప్లేస్లో ఆగాం మేము. చూడండి కవ్వు వచ్చి పలకరిస్తుంది. వ్యూ చూడండి అసలు. ఇదే ఓం బీచ్. ఇక్కడ మేము ఆగిన ప్లేస్ కూడా ఓం బీచ్లో ఒక భాగం అన్నమాట. చాలా చాలా అందంగా ఉంది చూడటానికి ఇక్కడి నుంచి అయితే. చూడు ఉపాహార టిఫిన్ చేయడానికి వచ్చాము ఈ హోటల్కి. అటు వెళ్తే మురుడేశ్వర టెంపుల్. వీళ్ళైతే 400 అయింది. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, స్నాక్స్ కూడా ఉన్నాయి. డాడీ మురుడేశ్వర గుడి చుట్టూ మొత్తం హోటల్స్, రిసార్ట్స్ ఇలా ఉంటాయి చాలా వరకు. కానీ ప్రైజెస్ వచ్చి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇద్దరు ఉండడానికే ఆల్మోస్ట్ 5,000-6,000 చూపించాయి ఒక్క నైట్కి. సో మేమైతే మురుడేశ్వరలో స్టే చేయలేదు. మురుడేశ్వర నుంచి ఉడిపి వెళ్ళి ఉడిపిలో హోమ్ స్టే తీసుకున్నాము. అక్కడే స్టే చేయబోతున్నాము ఈరోజు. చూడండి అక్కడ కనిపిస్తుందే అత్యంత ఫేమస్ అయిన మన మురుడేశ్వర గాలిగోపురం. చాలా చాలా పెద్దది. పార్కింగ్ అయితే పైకి వెళ్ళి పార్క్ చేయమన్నారు. సో మేమైతే మన పెద్ద శివయ్య ఉన్నారే అక్కడికి వచ్చేసాము. అక్కడ కార్ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. మురుడేశ్వరకు వచ్చాము. మురుడేశ్వరం వాటర్ స్పోర్ట్స్ లా ఆడుకుంటున్నారు బీచ్లో. మనకి గుడి దగ్గర అయితే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. 5 రూపీస్ జతకి తీసుకుంటారు. ఎక్కువ అడిగితే మాత్రం ఇవ్వకండి. టెంపుల్ ఎదురుగా ఇక్కడే P&U's టాయిలెట్స్ అయితే ఉన్నాయి. పక్క వీధే బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. బీచ్కి వెళ్ళే రూట్ అంతా అన్ని షాప్స్ ఉన్నాయి, తినుబండారాలు షాప్స్. ఇక్కడ కోకోనట్ వాటర్ తాగాము. ఒక్కకాయ 60 రూపీస్ చెప్పారు. ఆశ్చర్యపోయాం అసలు ఆ రేట్కి. మురుడేశ్వరం బీచ్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి పైకి వెళ్తే ఇక్కడ మనకు పెద్ద శివయ్య ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఎక్కాలన్నమాట. పెద్దగా ఎక్కువేం లేవు, ఈజీగా వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు కూడా. ఇది ఇంకా రావణాసుడు వినాయకుడికి ఆత్మలింగం ఇచ్చే విగ్రహము. ఇక్కడ ఏదో గుహలాగుంది, అక్కడ ఋషుల విగ్రహాలు ఉన్నాయి. ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నందీశ్వరుల వారు, ఇంకా మన శివయ్య. ఎంత పెద్ద విగ్రహం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా గోపురం, ఇంకా చుట్టూ సముద్రం అనమాట. చుట్టూ ఐలాండ్స్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆత్మలింగం ఉన్న చాలా మహిమాన్వితమైన ప్రదేశం. నుంచి అయితే మేము బయలుదేరి కొల్లూరు వెళ్ళాము మూకాంబిక అమ్మవారి దర్శనం కోసం.